హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ బేసిక్ టర్మినాలజీలో భాగంగా హెడ్జ్ అనే టర్మినాలజీ గురించి క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ హెడ్జ్ అనే టర్మినాలజీకి సంబంధించిన డెఫినేషన్ చూస్తే కనుక ఏ స్ట్రాటజీ ఆర్ అన్ అటెంప్ట్ ఇన్ రిడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ అడ్వర్స్ ప్రైస్ మూవ్మెంట్ ఆఫ్ అసెట్స్. దీన్ని తెలుగు డెఫినేషన్ చూస్తే కనుక హెడ్జ్ అంటే ఆస్తుల ప్రతికూల ధరల కదలిక ప్రమాదాన్ని తగ్గించే వ్యూహం లేదా ప్రయత్నం. ఇక్కడ చూడండి, మీకు నేను ప్రాక్టికల్గా దీనికి అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ అయితే అదృష్టవశాత్తు మన భారతదేశంలో అందరం అయితే సేఫ్గా ఉన్న పరంగా ఒక కోవిడ్ అనేది వచ్చిందనుకోండి. కోవిడ్ అనేది వచ్చిన తర్వాత ప్రజెంట్ ఉన్న స్టాక్ మార్కెట్లో కొద్ది వరకు అతలాకుతలమయ్యి మార్కెట్ అనేది ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ మొత్తం మార్కెట్లో ఉన్న అన్ని స్టాక్స్ అనేటివి ఫాల్ కావు, కొన్ని పెరుగుతాయి. పెరుగుతాయి అంటే కనుక సపోజ్ మెడిసిన్కి సంబంధించిన అపోలో హాస్పిటల్, లేకపోతే డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఇలా మెడిసిన్కి సంబంధించిన కొన్ని స్టాక్స్ అనేవి పెరుగుతాయి. ఎందుకంటే కోవిడ్ అనేది మిగతా స్టాక్స్ మీద ప్రతికూల ప్రభావం చూపిస్తే ఇక్కడ మెడిసిన్కి సంబంధించిన స్టాక్స్ మీద, హెల్త్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ మీద అనుకూలమైన ప్రభావం చూపించింది. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక పర్సన్ ఈ హెల్త్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ కాకుండా వేరే సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ని తీసుకున్నాడు. అదే మూమెంట్లో కోవిడ్ లాంటి న్యూస్ వచ్చిందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అతను తీసుకున్న స్టాక్స్కి రేట్లు అనేవి పడిపోతుంటాయి. అప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తాడంటే ఈ నష్టాన్ని తగ్గించుకోవడానికి వెంబడే హెల్త్ సెక్టార్లో ఉన్న స్టాక్స్ని పర్చేజ్ చేస్తారనుకోండి, దాన్నే హెడ్జ్ అంటాం. నేను ఇచ్చిన ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని భావిస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.